Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. చింత, వరీనెస్ అనేది మనందరి జీవితంలో ఉంటుంది. అప్పుల బాధలు బట్టో, అనారోగ్యాలు బట్టో, మ్యారేజ్ విషయంలోనో, గర్భఫలం విషయంలోనో, హౌస్ విషయంలోనో, ఏదో ఒక విషయంలో మనం వరి అవుతూనే ఉంటాం. వరి అవ్వడం ద్వారా మనం ఏమీ చేయలేమని క్రీస్తు ప్రభువారు అంటారు, చింతించి మీరు మూరుడు కూడా ఎత్తి ఎదగలేరని, చింతించి మీ తెల్ల వెంట్రుకల్ని మీరు నలుపు చేసుకోలేరు. మనం చింతించడం ద్వారా ఇంకా మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేం. చింతించడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ చింతను జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన మీకోసం చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయబడింది. క్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడినప్పుడు కూడా ఆయన మన కోసమే ఆలోచించారు. ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి మన చింత, మన వరీనెస్ అంతా ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఆయనకి తెలియచేయాలని. మీకు చింతించే సమయం ఉందంటే ప్రార్థన చేసే సమయం ఉందని. చింత, భారం అనేది అయితే మన భుజాల మీద ఉండాలి, లేదా దేవుని భుజాల మీద ఉండాలి. మన భుజాల మీద ఉంటే కృంగిపోతాం, కానీ దేవునికి తెలియచేస్తే దేవుడు మనకన్నిటిని తుడిస్తాడు. ఆ కష్టం నుండి, శ్రమ నుండి బయట తీసుకొస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. రెండోదిగా మనకి దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోను తీసుకువెళ్ళి వేడిమగల అగ్నిగుండంలో వేసేస్తానంటే వారు మాకు చింత లేదంటారు. ఎందుకంటే వారు దేవుని మీద నమ్మకం ఉంచుకున్నారు కాబట్టి. వారు దేవుని నమ్మారు కాబట్టే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆ భయంకరమైన అగ్నిగుండం వారికి ఏ హాని చేయకుండా దేవుడు వారిని కాపాడారు. దేవుని శక్తి మీద, అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల దేవుని శక్తి మీద, దేవుని మహా అధికారం మీద విశ్వాసం ఉంచండి. ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తారని. మూడవదిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఈ విషయం కోసం కాకుండా దేవునిలో బలపడాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ విషయాలు మనం ఆలోచిస్తే మనకు కావలసినవన్నీ దేవుడే అనుగ్రహిస్తారని. ఏలియా గారికి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు, సారేపాతు విధవరాల దగ్గర ఉన్న కొంచెం పిండిని ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకి మన్నాను కురిపించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. మనం మొదట దేవునిలో బలపడాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి చింతించడం మానేయండి, ప్రార్థన చేయండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవునిలో బలపడండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైసా, ప్రభువా మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారు వెళ్తున్న చింతల నుండి, డిప్రెషన్ నుండి, వరీనెస్ నుండి బయటికి తీసుకురండి. ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మాకేం కావాలో మీకు తెలుసు, మా అవసరాలు మీకు తెలుసు, కానీ మేము ప్రార్థన చేసినప్పుడు అది మీరు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా భారాలు భరించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు అన్నీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా మా చింతలంతా కొట్టివేసి మాకు సంతోషాన్ని, ఆనందాన్ని ధరింపచేసే దేవుడివి, మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నామయ్యా. ప్రభువా వాగ్దానం వీక్షించే వారి జీవితంలో ఏ చింతలైతే ఉన్న వాటిని కొట్టివేసేయండి. సంతోషం, సమాధానం, విశ్రాంతిని వారికి దయచేయండి. దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.